భానుప్రకాష్ బయట ఏదో పనింటో చూసుకొని ఇంటికి వస్తాడు. ఇంటికి వస్తే ఇంట్లో భార్య లేదు, ఎక్కడో బయట పని మీద వెళ్ళున్నది. సరే కూర్చొని బయట కూర్చొని ఏదో మొబైల్ ఫోన్లో ఏదో మెసేజెస్ అన్నీ చదివి డిలీట్ చేస్తూ ఉన్నాడు, చదివిన వాటిని. ఇంతలోపు ఈయన ఈ పనిలో ఉండేటప్పుడు 10 నిమిషాలు 15 నిమిషాల తర్వాత భార్య చిన్నగా ఇంటికి వస్తుంది. ఇంటికి వచ్చి భర్త పక్కనే కూర్చుంటుంది. భర్త అడుగుతాడు, ఏమాయ్ ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు అంటాడు. లేదండి, కొద్దిగా మార్కెట్కి వెళ్ళాను, సామాన్లు కొనుక్కుందామని, ఇంటికి కావాల్సిన వాటివి అని అంటుంది. ఆ మార్కెట్లో ఒక అతను నంబరు అడిగాడు, నా నంబరు, మొబైల్ నంబరు, ఫోన్ నంబరు. ముక్కు ముఖం తెలియని వాడికి నేనెందుకు నంబర్ ఇచ్చేదని మీ నంబర్ ఇచ్చానండి, మీ ఫోన్ నంబర్ అని భార్య భర్తతో అంటుంది. అవునా, నువ్వు నంబర్ ఇచ్చావంటే ఏదో అక్కడ జరిగి ఉండాలి, ఈ పాటికి నాకు ఫోన్ రావాలనే అంటాడు భాను. అంతలోపలే ఫోన్ రింగ్ అవుతుంది. రింగ్ అయితే అతను తీస్తాడు, అటెండ్ చేస్తాడు ఫోన్ని. అవతల వ్యక్తి, ఆ ఫోన్ చేసిన వ్యక్తి చెప్తాడు, ఏమండి భానుగారు, మీ భార్య నా కారుని గుద్దేసి వెళ్ళిపోయిందండి, డాష్ ఇచ్చేసి వెళ్ళిపోయిందండి, డ్యామేజ్ అయిందండి లైట్గా అని చావు కబురు చల్లగా చెప్తాడు ఫోన్లో. ఈ పక్కనే కూర్చొని ఉండే అమ్మాయి అది విని లేచి త్వరగా ఇంట్లోపలికి వెళ్ళిపోతుంది. చూడండి మీరు వీడియోని. ఎక్కడికి పోయేసి వస్తున్నావు? మార్కెట్ వెళ్ళేసి వస్తున్నా. నీకు తెలుసా, మార్కెట్లో ఈరోజు ఒకరు నా నంబర్ అడిగాడు, కానీ నీకు తెలుసు కదా నేను ఎంత లాయల్, అందుకే నీ నెంబర్ ఇచ్చేసి వచ్చా. అవునా? ఈ పాటికి నాకు ఫోన్ చేయాలిగా వాడు. ఫోన్ వస్తుంది, చూద్దామా ఏమంటా. హలో, మీ భార్య మార్కెట్లో నా కారు గుద్దేసి వెళ్ళిపోయింది. నాకు ఇంతకుముందు 10 చెప్తున్నా. ఎట్లా ఉందండి, బాగుంది కదా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.